ఒక దినం అంశం ఏంటంటే గాయము నేర్పు పాఠం. ఈ దినం అంశం ఏంటంటే గాయము నేర్పు పాఠం. సహజంగా ఈ భూమి మీద మనిషి బ్రతుకుతున్నటువంటి జీవన విధానంలో బ్రతుకులో చాలా గాయములు అవుతూ ఉంటాయి. ఈ గాయము అయినప్పుడు శరీరము అనేక అవయవముల సముదాయం. శరీరం ఒకటే కానీ అనేకమైన అవయవాలు కలిగి ఉంటుంది శరీరం. ఈ శరీరములో ఒక అవయవమునకు శరీరములో గాయమైతే శరీరములో ఉన్న అవయవములన్నీ బాధపడతాయి. శరీరములో ఉన్న అవయవములు అన్నీ బాధపడతాయి. ఒక కాలికి గాయమైంది అనుకోండి, కుడి కాలికి గాయమైంది. గాయమైంది కుడి కాలికేగా, నేను బాగానే ఉన్నాను అని చెప్పని ఎడం కాలు అనుకోదు. ఆ కాలుకేగా గాయమైంది అని కన్ను ఊరుకోదు. ఆ కాలుకేగా గాయమైందని నోరు ఊరుకోదు. ఆ కాలుకే కదా గాయమైంది అని చేయి ఊరుకోదు. ఏం చేస్తాయి? బాధపడతాయి. శరీరంలో ఒక అవయవానికి గాయమైతే శరీరం అంతా బాధపడుతుంది. సహజంగా కాలికి గాయమైనప్పుడు కాలుని వెంటనే చెయ్యి పట్టుకుంటుంది. వెంటనే కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయి, బాధ. వెంటనే నోరు అరుస్తుంది, బాధ. అరే ఇదేంటి, కాలుకు దెబ్బ తగిలితే శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎందుకు ఎలెక్ట్ అయిపోతున్నాయి? ఒక అవయవానికి దెబ్బ తగిలితే శరీరంలో ఉన్నవి అవయవాలన్నీ ఎందుకు బాధపడుతున్నాయి అని కనుక మనం ఆలోచించగలిగితే, దేవుడు గాయం ద్వారా మనుషులకు కొన్ని పాఠాలు నేర్పాలనుకుంటున్నాడు. బైబిల్ అనేది మనిషిని పరలోకానికి చేర్చే జీవగ్రంథం, మార్గం. బైబిల్ అనేది పరలోకానికి నిన్ను చేర్చే ఒక మార్గమైంది, జీవమార్గం. ఇందులో ఉన్న మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి. ఏదోలే అలవాటుగా ఆచరణగా నువ్వు బైబిల్ చదివితే నీకు బైబిల్ అస్సలు అర్థం కాదు. బైబిల్ నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, అప్పుడు బైబిల్లో ఉన్న అనేకమైన మాటలు దేవుడు ఆత్మ ద్వారా మీకు బయలుపరుస్తాడు. రైట్. ఇప్పుడు గాయాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి అంట. సహజంగా బైబిల్ అనేది ఆత్మల గ్రంథము, ఆత్మీయ గ్రంథము, ఆత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటి గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఈ బైబిల్లో దేవుడు ఒక విషయము తెలియచేయాలి అని అంటే, ఒక తెలిసినటువంటి విషయాలు తీసుకొని తెలియనటువంటి విషయాలు ఎన్నో తెలియజేశాడు ఉపమానాల్లో యేసుక్రీస్తు ప్రభువారు. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, పడిపోయిన నాణ్యం, పొలాలు, సముద్రము, వల, ఇలా ఎన్నో ఉపమానాలు, తెలిసిన గోధుమ గింజ
గింజ అది విత్తితే అది చచ్చిపోతుంది, చచ్చిపోయి మరలా బ్రతుకుతుంది. అంటే నువ్వు చనిపోయినా నీకు మరలా బ్రతుకు ఉన్నది అని తెలియజేయటానికి తెలిసినటువంటి వాటిని తీసుకొని తెలియని అటువంటి మనము చూడనటువంటి పరలోక సంబంధమైన విషయాలు ఎన్నో యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభ శతాబ్దంలో చెప్పాడు. తెలిసిన విషయాలు తీసుకొని తెలియని విషయాలు చెప్పడమే ఉపమానం అంటే. రైట్. ఇప్పుడు తెలిసినటువంటి శరీరము, తెలిసినటువంటి గాయము, వీటిని చూపిస్తూ దేవుడు సంఘానికి ఏదో నేర్పాలని అనుకుంటున్నాడు. ఏం నేర్పాలనుకుంటున్నాడు అది కనుక మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం కనుక మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం కనుక మనం చూడగలిగితే, కాగా అవయవము శ్రమపడునప్పుడు అవయవములు అన్నియు దానితో కూడా శ్రమపడును. అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నీయు దానితో కూడా శ్రమపడును. అంటే ఒక అవయవము శ్రమపడుతుంటే శరీరములో ఉన్న అవయవములన్నీ అంట శ్రమపడతాయి అంట. పైన అంతా చెప్పుకుంటూ వస్తారండి శరీరం గురించి 12వ వచనం నుంచి. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏమండి, ఒక శరీరములో ఒక అవయవమునకు దెబ్బ తగిలితే, శరీరంలో ఒక అవయవం శ్రమ పడుతున్నప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడుతాయి. అంటే దీనిని బట్టి దేవుడు మనకు ఏమి నేర్పుతున్నాడంటే, క్రైస్తవ సమాజానికి ఒక శరీరంలో ఒక అవయవానికి దెబ్బ తగిలితే, గాయం అయితే, శరీరంలో ఉన్న అవయవములన్నీ ఏ విధముగానైతే బాధపడతాయో, శ్రమ పడతాయో, అలాగే సంఘము కూడా ఐక్యత, యూనిటీ, దీన్ని కోరుకుంటున్నాడు దేవుడు. ఏమండి, బైబిల్ పట్టుకున్నప్పుడు మనము బైబిల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని నమ్ముకున్నాను నేను ఇక అని నువ్వు ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటావో నీ పాత జీవితం అంతా మారిపోవాలి. నీ పాత జీవితం అంతా నువ్వేం చేయాలా? మార్చుకోవాలి. పాత జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. యేసులోనికి వచ్చిన తర్వాత కూడా నేను పాత జీవితాన్ని కొనసాగిస్తానంటే ప్రమాదంలో ఉండవు. భయంకరమైన ప్రమాదం. అది సంఘంలోనికి రాకుండా నువ్వు ఏ తప్పు చేసినా దేవుడు ఎప్పటికన్నా మారతావని ఎదురు చూస్తాడు. కానీ సంఘంలోనికి వచ్చి అంటే బాప్తిజం తీసుకొని కూడా ఈరోజు భయం లేదు సమాజానికి. ఈరోజు దేవుడి భయం లేదు సమాజానికి. భయం లేకపోవటం వల్ల బాప్తిజం తీసుకొని కూడా తప్పులు చేస్తున్నారు. చాలా ప్రమాదంలో ఉన్నారు మీరు. బాప్తిజం తీసుకొని తప్పులు చేసేవాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు సరి చేసుకోకపోతే దేవుని యొక్క కోపం మీ మీదకి వస్తుంది. తర్వాత మీరు కోలుకోలేరు. కనుక దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, దేవుని సంఘములోనికి చేర్చబడేవాళ్ళు, అది బలవంతాన వచ్చేది కాదు, అది ప్రేమతో ఇష్టపూర్వకంగా వచ్చేది బాప్తిస్మం అనేది. వచ్చిన తర్వాత ఆయన మాట ఏం చెప్పాడు? ఆయన మాట ప్రకారం బ్రతకవలసిన అవసరత ఉన్నది క్రైస్తవుడికి. దేవుడు ఏం చెప్పాడు? బైబిల్ ఒక చట్టం ఉన్నది. ఆ చట్టము కింద బ్రతకాలి. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే ఆ కంపెనీ యజమానుడు ఎలా చెబితే అలా వినాలంతే. ఎందుకు? నువ్వు డ్యూటీలో చేరావు కాబట్టి, నువ్వు ఒక కంపెనీలో జాయిన్ అయ్యావు కాబట్టి.
అలాగే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్ ఆ యొక్క స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ గారి మాట వినాలి. లేదు నేను కాసేపు అటెళ్ళి వస్తాను ఇటెళ్ళి వస్తానంటే కుదరదు, ప్రిన్సిపాల్ మాట వినాల్సిందే. అలాగే ఒక ఎంప్లాయ్ ఎవరైనా కానీ ఏ ఉద్యోగంలో చేరినా ఆ పై అధికారుల యొక్క మాట వింటేనే ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఊడిపోతుంది. చాలామందిని చూడండి, సస్పెండ్ చేస్తూ ఉంటారు ఉద్యోగస్తుల్ని. ఎందుకు? మా మాట వింటలేదు, నువ్వు కరెక్ట్గా పని చేయట్లేదు కాబట్టి ఏం చేస్తున్నాం? సస్పెండ్ చేసేస్తాం. కాబట్టి ఇప్పుడు దేవునిలోనికి వచ్చిన మనము, దేవుని పిల్లలమైన మనము, క్రైస్తవ్యంలోనికి వచ్చిన మనము, బాప్తిజం తీసుకున్న మనము, యేసు ప్రభు కొన్ని రూల్స్ పెట్టాడు. ఏంటి ఆ రూల్స్ అని మనం చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రార్థన చేస్తున్నాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు చూడగలిగితే, 22వ వచనం చూడగలిగితే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తినే. ఐక్యముగా ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలి? ఐక్యమత్యము కలిగి ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? తండ్రి, నువ్వు నేను ఏ విధంగానైతే ఐక్యము కలిగి ఉన్నామో, నువ్వు నేను ఏ విధంగానైతే ఏకమై ఉన్నామో, అలాగే వారును అనగానే అపోస్తులను అలాగే అపోస్తుల యొక్క వాక్యము వలన, అలాగే 20వ వచనము, తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి కోసము కాదు, కానీ మనం ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచువారు అందరూ, వాక్యము వలన విశ్వాసం ఉంచువారు. అపోస్తుల గురించి ప్రార్థిస్తున్నాడు. వారు అందరూ నేను వచ్చిన తర్వాత వీరందరూ ఏకంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి అని. అలాగే వాక్యము వినిన వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. యేసు ప్రార్థన అండి. ఏంటి ఆ ప్రార్థన? యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన ఏంటంటే ఐక్యత. క్రిస్టియానిటీలో లేనిదే ఇది. ఏదో అంటారు, రైట్, గుర్తు రాట్లా. అది ఏదో ఒక మాట అంటారు, అందులో ఉండదు, అది ఉండదు అంటారు. దాని పేరు ఉండేది, అందులో ఉండదు. రైట్. అలాగే క్రైస్తవులు ఎలా ఉండాలంటే, ఇదిగో యేసు చెప్పాడు, మీరందరూ ఐక్యంగా ఉండండి, ఒకరినికొకరు తగ్గించుకోండి, ఈగోలొద్దు, అహాలొద్దు, సోదరభావం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, మీరందరూ ఐక్యంగా ఉండండి. ఐక్యమత్యమే మహాబలం. నేతి బీరకాయలో నేతి ఉండదంట, అది సామెత. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అనేది ఎంతవరకు నిజమో, అలాగే క్రైస్తవ్యంలో ఐక్యత ఉండదు. ఎందుకు ఉండదని అంటున్నామంటే, అపవాది అనేక విధాలుగా అందరినీ మోసం చేసింది. ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు, ఒక విశ్వాసి అంటే ఒక విశ్వాసికి పడదు. నువ్వు ఆ సంఘం అంటే నేను ఈ సంఘం అంటాం, మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది అనుకుంటాం, కానీ వాక్యం గొప్పదని చెప్పుకోం మనం. మా అయ్యగారు గొప్పవాడు, మా సంఘం గొప్పది చెప్పుకుంటాం, కానీ వాక్య పరిశీలన, వాక్యం గొప్పది అనే ఆలోచన ఈరోజు సమాజానికి లేదండి. చెదిరిపోయింది క్రైస్తవ్యం, దేవుని బాధ పెడుతుంది క్రైస్తవ్యం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఐక్యత కోరుకున్నాడు. ఈ యొక్క మనసు ఉంటేనే నీకు పరలోకం.
ఈ మనసు ఉంటేనే నీకు పరలోకం. ఐక్యత, ఇగో ఉండకూడదు. ఈరోజు చూడండి, చాలామంది సేవకులు, అబ్బో గొప్ప గొప్ప సేవకులు అందరూ గుడిసెలోకి వెళ్ళి సువార్త ప్రకటించలేరు. ఎందుకు? తగ్గించుకోలేరు. చిన్న చిన్న మీటింగులకు రాలేరు, చిన్న చిన్న పల్లెలకు రాలేరు. అయ్యో ఏంది, మేము గొప్పవాళ్ళం, మేము కారుల్లో తిరుగుతాం, గుడిసెల్లోకి ఎందుకు రావాలి అనే డంబంతో ఉంటూ ఉంటారు చాలామంది. ఏమంటే భక్తి కోసం భక్తి అన్నట్టు సంపాదించుకోవటానికి భక్తి జీవితంలోకి వచ్చి సంపాదించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు క్రైస్తవ సమాజంలో. అలా కాదండి క్రైస్తవం ఏమంటే ఐక్యం కలిగి ఉండాలి. తండ్రి నీయందు నేనును, నాయందు నీవును ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. సంఘాన్ని కాపాడు. సంఘం ఐక్యము కలిగి ఉండాలి. సంఘము ఐక్యము కలిగి ఉండాలి. క్రీస్తు శిరస్సుగా ఉండి ఒక శరీరము పనిచేయాలంటే, ఒక శరీరము అవయవాలు పనిచేయాలి అంటే తలలో నుండి ఆలోచనలు రావాలి. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు ఈ అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి తల యొక్క ఆలోచన ప్రకారం. కొంతమంది బ్రెయిన్ డెడ్ అవుతారు. బ్రెయిన్ డెడ్ అంటే చనిపోయినట్టేక. ఒక తలే పనిచేయదు, అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి, కానీ ఉపయోగం లేదు. ఈరోజున్న సమాజంలో ఉన్న చాలామంది క్రైస్తవులు బ్రెయిన్ డెడ్ అయిపోయారు. బ్రెయిన్ డెడ్ అంటే ఆలోచనలు లేవు, దేవుని యొక్క ఆలోచనలు లేవు. మన చిత్తం, మన ఇష్ట ప్రకారం ఎలా పడితే అలా బ్రతకటమే. కానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? క్రీస్తు ప్రేమ ఏది? క్రీస్తు తత్వం ఏది? బైబిల్ చెప్పిన క్రీస్తు మాటలో ఉన్న యూనిటీ ఏది? కొంతమంది వందనాలు చెప్పినా చెప్పరండి. వీడెవరో పాకిస్తానుడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. క్రైస్తవుడు కదా, క్రీస్తువు కదా. క్రీస్తు ప్రేమ నీలో లేదా? ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు. ప్రేమ కలిగి ఉండాలి, సత్యము చెప్పుచు ఆ దినము సమీపించే కొలది ఒకరినొకరు హెచ్చించుకుంటూ సంఘములో ఉండాలండి. ఒక శరీరము గూర్చి చూడు, దేవుడు ఎన్ని మంచి మాటలు చెబుతున్నాడు. ఒక శరీరం నీకు ఇచ్చాడు, కనబడుతుంది. అది ఒక అవయవానికి గాయమైతే శరీరం అంతా బాధపడుతుందండి. అది సంఘంతో పోలుస్తున్నాడు. శరీరాన్ని సంఘంతో పోలుస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులు కూడా ఎలా ఉండాలి అంటే ఐక్యమత్యం కలిగి ఉండాలి. రోమా 12:15 అంటాడు, ఆనందించేటప్పుడు ఆనందించే వారితో ఆనందించండి, ఏడ్చు వారితో ఏడవండి. బాధపడుతున్నారా? ఒక అవయవం బాధపడుతుంటే మరి శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఏం చేస్తాయి అంటే బాధపడతా ఉంటాయండి. అవయవాలన్నీ బాధే, అన్నిటికీ బాధ. ఈ బాధ క్రైస్తవ్యంలో ఉండాలి. ఏదో ఎవరికో చాలామంది అమ్మయ్య వాడికి అలాగే ఉండాలనుకుంటారు చాలామంది. ఒక గాయం తగిలినప్పుడు మంచి పని జరిగింది వాడికి. శ్రమనందు ఉండుట నాకు మేలాయను, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమను యందు ఉండుట నాకు మేలాయను. 119వ కీర్తన. బైబిల్ బాగా తెలుసండి. అనుకూలముగా బైబిల్ని ఎలా చదవాలంటే మనకి అనుకూలంగా వచనాలు చెప్పకూడదు, మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. సాధారణంగా ఆకాశంలో మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు మనం ఒక రూపం అనుకుంటే ఆ రూపం కనబడతా ఉండిద్ది. ఇది పడవ రూపం ఉంటే పడవ రూపం, గుర్రం రూపం అంటే గుర్రం రూపం కనబడతా ఉంటాయి. అలాగే మనము ఏదో అనుకొని బైబిల్ని మనకు అనుకూలంగా ఎప్పుడు మార్చుకోకూడదు. బైబిల్ జ్ఞానం గ్రంథం, జ్ఞానం నేర్పుతుంది. చెదిరిపోయినటువంటి బిడ్డలను సరిచేస్తుంది ఒక అద్దంలాగా, చెడిపోయిన బిడ్డలను సరిచేస్తుంది ఒక అద్దంలాగా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, గాయము నేర్పే పాఠం ఏంటంటే ఒక సంఘం, శరీరమే ఒక సంఘం. ఈ శరీరంలో ఒక అవయవానికి గాయమైతే శరీరమంతా ఎలాగైతే బాధపడుతుందో నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని సంఘం,
నిజమైన దేవుని యొక్క పిల్లలైనటువంటి వారు, దేవుని మనస్సు కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా బాధపడతారండి. నాకు కాలు దెబ్బ తగిలితే పత్తిపాడులో ఉన్నటువంటి సంఘస్థులు చాలామంది కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకున్నారు. నా కాలు గాయమైతే ఎవరోళ్ళు నా రక్త సంబంధులు కాదు, చిన్నతనం నుంచి వారి దగ్గర నేను పెరిగిన వాడిని కాదు. నా కాలు చూసి వాళ్ళు కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకున్నారండి. ఏంటి, నాకు దెబ్బ తగిలినప్పుడు నా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు? నా శరీరంలో ఒక భాగం కాబట్టి, కాలుకు దెబ్బ తగిలింది కాబట్టి నా కళ్ళెమ్మటి నీరు వచ్చింది. మరి వీళ్ళెవరండి? వీళ్ళ కళ్ళెమ్మటి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే వారు కూడా సంఘం అనేటటువంటి శరీరంలో అవయవాలు కాబట్టి నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళు కూడా నాకు దెబ్బ తగిలి నేను బాధపడుతున్నాను, తగిలిందన్న మాట విని వాళ్ళు బాధపడ్డారండి. ప్రేమ ఇది సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి వారికి చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది నా వలన మేలులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పరామర్శలు లేవు, ప్రేమలు లేవు, చూడటాలు లేవు, ఏమి లేవు. ఎందుకంటే సంఘానికి దూరంగా ఉన్నవారు, శరీరానికి దూరంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి నొప్పి తెలియదు కదా. శరీరానికి దూరంగా ఉన్నవారికి నొప్పి తెలియదు. శరీరంలో కలిసి ఉన్నటువంటి అవయవానికి ఏమవుతుంది? బాధ కలుగుతుంది. బాధ కలిగి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇదిగో నన్ను పరామర్శించి చూసి ప్రేమించి నా సంఘంలో ఉన్నటువంటి మా కుమారుడు అని చెప్పని బాధపడి వెళ్ళిపోయారు. ఇదండి ప్రేమ అంటే. సంఘం ఇది నేర్పుతుంది. ఇటువంటి ప్రేమ ఎక్కడ ఉండగానే మనం వదులుకోకూడదు. ప్రేమ అంటే సంఘం ఒక గాయం అయితే ఈ గాయం పాఠం నేర్పుతుంది. రకరకాల ఎవరు నీ రక్త సంబంధులు, ఎవరు నిన్ను ఆదరించేవాళ్ళు, ఎవరు నీ దగ్గరికి వచ్చేవాళ్ళు, ఎవరు నిన్ను ద్వేషించేవాళ్ళు తేలిపోద్ది. గాయం పాఠం నేర్పుతుందంటే పాఠము నేర్పుతుంది. గాయం నేర్పు పాఠం అంటే శరీరంలో ఒక అవయవానికి గాయం అయితే శరీరంలో ఉన్న అవయవాలన్నీ బాధపడతాయి. బాధపడనిది ఎవరంటే అవయవం, శరీరం బయట ఉన్నటువంటిది బాధపడరు. ప్రేమకు సంఘం బయట ఉన్నటువంటి వారు బాధపడరు, ప్రేమ ఉండదు. జరగాల్సింది వాడికి అనుకుంటారు. కానీ క్రీస్తు ప్రేమ అలాగ కాదు. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలి. వాక్యము వినిన వారందరూ కూడా, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం. మరి క్రైస్తవులు ఐకమత్యం కలిగి ఉంటున్నారా? లేదు. మరి ఐకమత్యం లేకపోతే మీకు పరలోకం లేదు. ప్రేమ, సమాధానం, సాత్వికం. యేసుప్రభు ఎటువంటి నమ్మకం కలిగి లేడండి. ఈరోజు ఒక 100 మంది జనం వస్తే సేవకులను పట్టుకోలేకపోతున్నాం. నా దగ్గర 100 మంది, నా దగ్గర 200 మంది, నా దగ్గర 1000 మంది, డంబం. యేసుప్రభుకి ఎంతమంది? 11 మందే. యేసుప్రభుకి ఎంతమంది? 11 మందే. ఆయన సత్యం చెప్పలేదా? 11 మంది. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన దేవుడిగా ఉండి దేవుని స్వరూపం దేవుని యొక్క స్థితిని తగ్గించుకొని భూలోకంలోకి వచ్చి తగ్గింపు జీవితం కలిగి జీవించాడండి. అది అలవాటు చేసుకోవాలి క్రైస్తవులు. చివరికి శిష్యులే ఎవరు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప అని చెప్పి అనుకుంటుంటే వారి అబ్బాయిలో మీరు రండి ఎట్టి అని చెప్పని నడుముకి కండవ కట్టుకొని వారి పాదాలు కడిగి అంతగా తగ్గించుకున్నాడండి యేసు. వారి పాదాలు కడిగి అంతగా తగ్గించుకున్నాడు. మనకుందా తగ్గింపు? క్రైస్తవులకి ఉండాలండి. ఆయన లక్షణాలు మనలో ఉండాలి, ఆయన గుణాలు మనలో ఉండాలి. ఆయన ధరించుకున్న, ఆయన నమ్ముకున్నటువంటి మనము ఆయన లక్షణాలు ఉండాలి. పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి అంటే భూమి మీద మన సత్క్రియలు బాగుండాలి, మన క్రియలు బాగుండాలి. బాప్తిజం తీసుకొని చెడు చేసేవాళ్ళు, బాప్తిజం తీసుకొని బూతులు మాట్లాడేవాళ్ళు, బాప్తిజం తీసుకొని వ్యభిచారం చేసేవాళ్ళు, బాప్తిజం తీసుకొని ఇంకా లోకంలో కలిసిపోయేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, కైనీలు వేసేవాళ్ళు, గుట్కాలు వేసేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, దొంగలు. దేవుడు బాధపడతాడు. మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి. నేడే రక్షణ దినం, సంవత్సరం అయిపోయింది, అప్పుడే 24 అయిపోయింది.
రేపు ఇక 25వ తారీఖు వచ్చిందంటే ఇక నెల అయిపోతుంది. 25లోకి అడుగు పెడుతున్నాం. ఇంకా పాత జీవితంలోనే ఉంటున్నామా? ఇంకా పాత బ్రతుకుల్లోనే ఉంటున్నామా? ఎంతమంది చచ్చిపోవట్లేదు, ఎంతమంది చనిపోవట్లేదండి, ఎంతమంది భయంకరమైనటువంటి చావులు చనిపోతున్నారండి. కానీ మనం బ్రతికుంటున్నాంగా, దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడుగా. ఇంకా ఎందుకు మనము మారు మనసు పొందలేకపోతున్నాము? ఇందులోకి వచ్చి కూడా, సంఘంలోకి వచ్చి కూడా ఇంకా మనం ఎందుకు దేవుని తెలుసుకోలేకపోతున్నాం? మన ప్రవర్తన మార్చుకోలేకపోతున్నాము? ఆషామాష ఆటకాయితనం కాదండి క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే విశ్వాస జీవితం. నువ్వు వెలిగింపబడ్డావు, నిన్నును బట్టి అనేకులు వెలిగింపబడాలి, వెలుగు సంబంధులుగా మారాలి. నటించకూడదు. దేవుని దగ్గర నటనలు పనికిరావు. వేషలకైనా అవకాశం ఇస్తాడు, కానీ వేషధారులకు దేవుడు అవకాశం ఇవ్వడు. పరలోక రాజ్యం తెలుసుకోండి, వాక్యం తెలుసుకోండి, వాక్యం నేర్చుకోండి, వాక్య ప్రకారం బ్రతకండి. మీ బ్రతుకులు దిద్దుకొని మీరు పరిపూర్ణంగా దేవునిలో ఎదగాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, సంఘం అంటే ఒక ఐక్యత కలిగి ఉండాలి. శరీరంలో ఉన్న అవయవాలు, ఒక అవయవానికి గాయం అయితే శరీరం అంతా ఏ విధంగానైతే బాధపడుతుందో, అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మరి ఎవరికి ఏదైనా కానీ పరామర్శించి మంచి మనసు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. అది ప్రేమ కలిగింది. క్రీస్తు ప్రేమ ఉన్నటువంటి మీరందరూ ఐక్యం కలిగి ఏకముగా ఉంటూ వాక్యంలో ఎదగాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.